రేట్లు ఎక్కువ ఉంది వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే. వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మీరు భోజనం మీరు పెట్టాల్సిన పని లేదు. ఒక ఎంప్లాయీ తను బాక్స్తో తను బయలుదేరి ఆఫీస్కి రావాలి. ఆఫీస్ నుంచి నేను ఎక్కడికన్నా పని తీసుకెళ్తుంటే నేను తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది. ఇంకా వాటిల్లోకి వెళ్తే ఇంకా ఇది తెగని యుద్ధం జరుగుద్ది. సార్ ఇక్కడ కూడా 8 అవర్స్కే ఇద్దాం, 8 అవర్సే ఇద్దాం. భోజనాలు ఎవరు పెడతారండి? భోజనాలు పెట్టే అసలు ఇంపాసిబుల్ సార్. నేను అక్కడి నుంచే వచ్చినా అని చెప్తున్నా. దట్ క్వశ్చన్ ఈజ్ వెరీ రాంగ్. ఇప్పుడు నాకు 6 to 6 ఉంది, 9 to 6 చేస్తా, 8 అవర్సే కదా. మధ్యాహ్నం భోజనం నేను ఎందుకు పెట్టాలి? కాఫీ టిఫిన్లు నేను ఎందుకు ఇవ్వాలి? ఈ కాదు వాటి దగ్గరికి. ఇది ఒక ఫ్యామిలీ లాగా అలవాటు అయిపోయింది ఒక 50 సంవత్సరాల నుంచి. ఇది ఒక ఆర్గనైజేషన్లు. అసలు ఇది ఇండస్ట్రీయే కాదు. గవర్నమెంటే ఇప్పుడు దాకా ఇంకా ఫిలిం ఇండస్ట్రీ అని ఐడెంటిఫికేషన్ ఇవ్వాల. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉండేటప్పుడు పార్లమెంట్లో ఫిలిం ఇండస్ట్రీని ఇండస్ట్రీ చేద్దామన్నారు, కానీ ఇప్పటివరకు జరగల. అవి కాదు, ఏదో విధంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి, తొందరలో షూటింగ్లు స్టార్ట్ అవ్వాలి. మనం కోరుకోవాల్సింది అదే. వాళ్ళు ఇళ్ళు ఇద్దరు ఇంట్లో ఫ్యామిలీ లాగా షార్ట్అవుట్ డెఫినెట్గా ఈరోజు ఈవినింగ్ రేపు సాయంకాలం లోపల మాత్రం పరిష్కారం అవుతుందనే గట్టి నమ్మకం నాకుంది. పరిష్కరింపబడద్ది. థ్యాంక్ యూ. యూనిటీ అనేది నిర్మాతల్లో లేదన్నట్లు వినిపిస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ నటికుమార్ బ్యాచ్ కలవడానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు, పెద్ద నిర్మాతలు తెలియదు. సో నిర్మాతల బ్యాచ్లుగా ఎందుకు కలుస్తున్నారు? ఎవరినమ్మా? చిరంజీవి గారు. చిరంజీవి గారిని మేము కలవటానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అదేమీ ఇది కాదు కదా. అసలు అది కానే కాదు. వాళ్ళు అడిగారు, ఆయన ఇప్పుడు మిమ్మల్ని కలవాలి సార్ అన్నారు. పెద్ద దిక్కుగా ఆయనకి చెప్పుకుందామని చెప్పి వాళ్ళకు ఉండే సమస్యలు ఏదైనా ఉంటే చెప్దామనేది తప్పితే దీంట్లో చిన్న ప్రొడ్యూసర్కి పెద్ద ప్రొడ్యూసర్కి యూనిటీ ఎప్పుడూ ఉండదమ్మా. నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు ఈ సంవత్సరం 300 సినిమాలు జరిగితే దాంట్లో 60 సినిమాలే పెద్ద సినిమాలు. కావాలంటే మీరు లిస్టు తీసుకోండి. 240 సినిమాలు ఈరోజు చెప్పే చిన్న నిర్మాతలు ఇది అనేవాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఆ కంటిన్యూషన్లో ఇక్కడ రన్నింగ్లో ఉండేవాళ్ళు 10-15 మంది తప్పితే వేరే ఎవరూ లేరు. జెన్యున్గా మాట్లాడుకోవాలంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది ఉంది కాబట్టి కృష్ణానగర్ ఇంకా సస్యశ్యామలంగా, ఎంప్లాయీస్ అందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. అదే ఆ జనాలు రాకుండా కానీ అడ్డుకట్టేస్తే ఆకలి మంటలతో మన ఇండస్ట్రీ ఇక్కడ అల్లకల్లోలం అయిపోతుంది. థ్యాంక్ యూ. జగన్ ఎక్కడ పెట్టావు తల్లి? మళ్ళీ ఎక్కడ పెట్టావు? లేడు కదా ప్రశ్న. అది దాన్ని నిజంగా